భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా విశాఖపట్నం రానున్నారు. ఇప్పుడు విశాఖపట్నం పరిసర ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రధానమంత్రి రోడ్ షో ద్వారా వెళ్ళి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అత్యంత భారీ భద్రత మధ్య ఈ ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, పోలీసులు చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కరిది కనీసం వాళ్ళ దగ్గర పెన్ను పేపర్లు ఎటువంటివి కూడా ఉన్నా కూడా అవన్నీ పక్కన పడేసి ఒక మొబైల్ ఫోన్ మాత్రం పట్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. త్వరలో రోడ్ షో ప్రారంభం కానుంది. ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోలో పాల్గొని అతనితో పాటు ముందుకెళ్తున్నారు. పూల వర్షంతో ప్రధానిని ఆహ్వానించి ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు. అక్కడ నుండి ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.